కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లె పంచాయతీ అమృతానగర్లో టీడీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో నూర్ బాషా ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా అమృతానగర్ అభివృద్ధిపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డితో చర్చకు సిద్ధమని రాచమల్లు సవాల్ విసిరారు. నగర్లో మన తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి చేరుతున్నటువంటి వీళ్ళతో పాటు ఇంకా సుమారు ఒక 50-60 కుటుంబాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. తర్వాత ఆయన కుమారుడు యువకుడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఫయాజ్ అలీ, మహమ్మద్ అలీ, మహమ్మద్ షరీఫ్, అలీ, చౌడయ్య, సద్దా. ఈ ఫోటో అయిపోయినాక వెళ్ళండి. సుజాత, రహమూన్, లలితాదేవి, నేను ఈరోజు వైసీపీ పార్టీలో రావడం కారణం ఏంటంటే జగన్ సార్ సీఎంగా ఉన్నప్పుడు, మన రాజమౌళి సార్ ఎమ్మెల్యే వారు ఉన్నప్పుడు మన పొద్దుటూరుకి ఎంతో అభివృద్ధి చేసినారు. మన అమృతనగర్కి అయితే ఒక రోడ్లు అయితేనేమి, ఒక కాలువలు అయితేనేమి, మరో రోడ్లు దర్గా అయితేనేమి, ఒక ఇంటి పట్టా అయితేనేమి, ఎన్నో పథకాలు అయితేనేమి, కాలువలు క్లీనింగ్ చేయాలన్నా కానీ అప్పుడు వారానికి ఒకసారి వచ్చి కాలువలు క్లీనింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు అదే కాలువలు క్లీన్ చేయాలన్నా 3 నెలలు 4 నెలలు ఒకసారి వస్తున్నారు. కసువు ట్రాక్టరు 3 నెలలు 3-4 నెలలు అవుతుంది. అప్పుడు జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు వారానికి ఒకసారి వచ్చి క్లీనింగ్ అవుతున్నది. అందుకోసం నేను ఈరోజు ఈ పార్టీలో చేయడం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎంత విఫలమైంది, ఈ 2 కారణాలను పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యునిగా సభ్యత్వాన్ని నమోదు చేసుకునేదానికి మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ఇష్టపడి వైఎస్ఆర్ కుటుంబ సభ్యునిగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరుడు షేక్ నూర్ బాషాకు, వారి తండ్రి గారైనటువంటి ఖాదర్ బాషా గారికి, వీరి తమ్ముడైనటువంటి మహమ్మద్, వారితో పాటు వారి రక్త సంబంధికులకు, వారి మిత్రులకు, వారి ఇరుగు పొరుగుగా ఉండేవారి ఆత్మీయులకు, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సభ్యత్వాన్ని తీసుకుంటా ఉన్నారో
వారందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని సుస్వాగతాన్ని పలుకుతా ఉన్నాను. నేను స్వాగతాన్ని పలకడమే కాకుండా ఆ సోదరులందరినీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేటి నుంచి ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసే పోరాటాల్లో కానీ, ఇక్కడ జరుగుతూ ఉండే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసే ఉద్యమాల కోసం కానీ, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ, లేక వారి వ్యక్తిగత కుటుంబ కష్ట సుఖాల్లో కానీ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి నాయకునిగా నేను వారికి పెద్దన్నలాగా తోడు నీడగా 24 గంటలు సంరక్షిస్తానని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాను. కొత్తపల్లి గ్రామ పంచాయతీ అన్న, కొత్తపల్లి గ్రామ పంచాయతీలో అమృతానగర్ అంటే మరీ 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 ఇది నా బొడ్డు దగ్గర నుంచి చెప్పే మాట తల్లి, నాలుక మీద నుంచి చెప్పే మాట కాదు, నా నాభి దగ్గర నుంచి వచ్చే మాట. మరీ 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 ఎక్కువ ఇష్టం నాకు అమృతానగర్ అంటే. కృతజ్ఞతాభావం ఎక్కువ ఉంది మీ పట్ల. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కానీ, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో కొనసాగినప్పటి నుంచి కానీ ఈ అమృతానగర్లో ఎప్పటికీ రాజశేఖర రెడ్డి రక్తానికే ఓటేస్తున్నారు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. నేను 3 సార్లు పోటీ చేసిన, 2 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలవగలిగిన, ఒక్కసారి ఎమ్మెల్యేగా 2024లో ఓడిపోయినా. కానీ 3 సార్లు నేను ఎన్నికల్లో పోటీ చేస్తే 2 సార్లు గెలిచిన, ఒక్కసారి ఓడినా. కానీ అక్కలకు అన్నలకు చెప్తా ఉన్నా, ఈ అమృతానగర్లో మాత్రం 3 సార్లు గెలిచినాడు రాచమల్లు. కారణం, ఇంత తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి 1,00,000 అబద్ధాలు చెప్పి ఈవీఎం మిషన్లను ఉపయోగించుకొని మోసం చేసిన తర్వాత కూడా సింగల్గా వచ్చిన, సింహంలా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాను గుర్తును అమృతానగర్లో ఇప్పుడు కూడా గెలిపించినారు. 24లో కూడా 5 బూతులు ఉంటే ఇక్కడ 5 బూతులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకే మెజార్టీ ఇచ్చినారు. 14లో మెజార్టీ ఇచ్చినారు, 19లో మెజార్టీ ఇచ్చినారు, 24లో మెజార్టీ ఇచ్చినారు, 29లో అఖండమైన మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు. మరి నాకు మీ పట్ల విశ్వాసము, కృతజ్ఞత, ప్రేమ ఉండవా తల్లి?